అమ్మాయి పరమ సంతోషంగా నా కొడుకుతో కలిసి కూడి ఉంటే కదూ నాకు తేజోవంతమైన మనవలు పుట్టేది. నా కోడలు ఏడుస్తూ పక్క గదిలోకి వెళ్ళి అస్తమానం పవిట కొంగుతూ ఒత్తుకుంటుంటే నేను ఎన్ని ఉపన్యాసాలు చెప్పి ఏం ప్రయోజనం? ఎక్కడైనా ఎప్పుడైనా నా కోడలు కనపడితే నా చాట్న అటువంటి మామగారికి కోడలయ్యాను, ఎన్ని జన్మలెత్తిన అటువంటి మామగారికి కోడలైతే చాలని నా కోడలో మాట అంటే నా జన్మకి సార్థక్యం కదూ. నా మాట వలన నా కోడలు ఒక్కనాడు కంట నీరు పెట్టకుండా ఉండగలిగితే, నా కారణంగా నా కొడుకు నా కోడల్ని ఎప్పుడూ ఏమీ అనకుండా ఉండగలిగితే, నిజంగా క్లేశం కలిగినా నేను గుండెల్లో జీర్ణం చేసేసుకోగలిగితే ఆనాడు నా పెద్దరికం. ఇది అవసరం. ఆ హృదయంతో సర్వార్థా ప్రభవంతి, 21 తరాలు తరించడం కాదు. ఇక్కడ కన్నీళ్ళు, ఇక్కడ దుఃఖం, ఇక్కడ సంతోషం. ముందు నువ్వు దశరథుడు కారణం. ఆ తర్వాత రామాయణంలో ఎప్పుడైనా సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిందని జనకుడు ఓ మాట అనడం, దశరథుడు ఓ మాట అనుకోవడం మీరు ఎప్పుడైనా విన్నారా? రామాయణంలో చదివారా? అది పరిణతి, అది గొప్ప. అలా బ్రతకగలగాలి వియ్యాలవారంటే. అంతేకాని ఓం ప్రథమం కన్యాదాత ఎంతో కష్టపడి వేలు ఖర్చు పెట్టి మృష్టాన్న భోజనం పెడితే దిక్కుమాలిన అలకోటి అలికి ఏదో కారణం చెప్పి వియ్యపురాలు అన్నం మానేసింది అనుకోండి. ఎందుకు వచ్చిన వివాహం? ఎందుకు పుచ్చుకుంటున్నట్టు ఆడపిల్లని? అసలు కోడల్ని పొందడానికి అర్హత నీకుందా? ముందు నీ కొడుకు నా కూతుర్ని భార్యగా చేసుకోవడం పక్కన పెట్టు. అసలు నీకుందా కోడల్ని తీసుకోవడానికి అర్హత? ఆ పరిణితి సంపాదించుకుని కోడల్ని తీసుకెళ్ళు. ఇది ఏ వియ్యం కూడా అడగగలడు. ఎవరికి వారు పొందాలి. పొందితేనే సమాజం సంతోషంగా ఉంటుంది. అది సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం అంటే కేవలం సీతారాముల కళ్యాణం అనుకోకండి. వశిష్ఠుడి మాటలు, విశ్వామిత్రుడి మాటలు, వంశము, ప్రవర, అంతమంది చక్రవర్తుల పేర్లు, పెద్దల గౌరవము, మా నాన్నగారు ఒప్పుకోవాలి, రామచంద్రమూర్తి ఆర్తి, సీతమ్మ తల్లి యొక్క నిష్ఠ, తల్లిదండ్రుల పట్ల గౌరవము, ఇన్నీ కూడా సీతారామ కళ్యాణమునందు ఇవిడిపోయి ఉన్నాయి. పరమ సంతోషంగా ఇదిగో ఇప్పుడే వస్తున్నానన్నాడు జనక మహారాజు. అని నేను ఎంతని చెప్పగలను? ఏదో కొద్దిగా అక్కడక్కడా చూపించగలను. కానీ లోపలికి రావచ్చా అడగమని ప్రతీహారిని పంపించాడు దశరథుడు. పంపిస్తే జనకుడు అన్నాడు, లోపలికి రావచ్చా అని అడగడానికి దశరథుడికి ఇది పరాయి గృహమా? ఈ ఇల్లు దశరథుడిది, దశరథుడి ఇల్లు నాది. 2 ఇళ్ళు లేవు. దశరథుడి ఇల్లు నాది, నా ఇల్లు దశరథుడిది. ఇక్కడ ఆయనకు అనుమతి లేదు. స్వేచ్ఛగా ఎక్కడికైనా రావచ్చు. అలా కదండి వాళ్ళు కలిసిపోయినాడు కదండి పిల్లలు సంతోషంగా ఉండేది. పాపం వాళ్ళు ఏం సంతోషంగా ఉంటారండి? మనకి లేనప్పుడు ఆ సంస్కారం. కాబట్టి వెంటనే జనక మహారాజు గారు బయలుదేరాడు. కన్యాదానం చేయడానికి వెళ్ళాడు. గొప్పగా వర్ణిస్తారు ఆ అగ్నిహోత్రం, ఆ పాలికలు, ఆ ప్రమిదలు, ఆ లాజలు, దర్భలు, ఆ పవిత్ర వస్తువులు, ఆ అక్షతలు, ఆ పాలు, నెయ్యి, అవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి పదార్థములు. ఎడమ చేత్తో కూడా ముట్టుకోకూడదు. ఓ పెళ్ళి జరుగుతోంది అంటే ఆ పెళ్ళికి ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడాలి. ఒక మంగళసూత్రానికి పూజ జరుగుతోంది అనుకోండి, ఆ మంగళసూత్రం నా కొడుకు ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తుంది. వాడిని కష్టపడి కని పెంచి పెద్ద చేశాను, వాడు నా ప్రాణం. ఒక్క కొడుకు, వాడు పెళ్లిలో ప్రమాణం చేస్తాడు, ఇది మమ జీవనహేతునా, నేనున్నానని గుర్తు. సర్వమంగళాదేవతని అందులోకి ఆవాహన చేసి కడుతున్నాడు. వాడు మంగళసూత్రానికి పూజ చేసి తన భార్య మెడలో కడుతుంటే తగుదునమ్మా అని పెద్దరికం పేరు చెప్పుకొని నువ్వు నడవలేకపోతే అప్పుడే దొరికింది ఆ వేదిక మీద చెప్పులు వేసుకుని ఎక్కడానికి. కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు కాళ్ళకి బూట్లు వేసుకుని వేదికలు ఎక్కి తిరగడమా? అక్కడ మంగళగౌరిని దేవతని ఆహ్వానించారా? బూట్లు చెప్పులు వేసుకుని తిరుగుతావా? ఎందుకు వచ్చిన సంస్కారం అది? ఆ పిల్లలు క్షేమంగా ఉండద్దు? కనీసం ఆ వేదికని పవిత్రంగా ఉంచవలసిన అవసరం పెద్దవాళ్ళకి లేదు? మనం మర్యాదతో ప్రవర్తించద్దు. ఓ అక్షతలు వేయడానికి వెడుతున్నాం, చెప్పులు విప్పి వెళ్ళక్కర్లా? ఏ రాత్రి పడుకుంటే బూట్లు వేసుకు పడుకుంటావా? ఏ పెళ్ళికి వెళ్ళేటప్పుడు బూట్లు ఎందుకు నీకు? ఏ చెప్పులు వేసుకుని వెళ్ళలేవా? వేదిక దగ్గర చెప్పులు విప్పి వెళ్ళొద్దా? 10 మంది ఆశీర్వచనం కోరుకున్నవాడు ఈ బూట్లు వేసి ఎందుకు కూర్చుంటావు వేదిక మీద? పెద్దలు వచ్చి అక్షతలు వేసేటప్పుడు కాసేపు బూట్లు తీ అని చెప్పొద్దా తండ్రి?
అప్పుడే కొత్త బూట్లు కొని వాడు ఏదో కడుపులోంచి వచ్చినప్పుడే బూట్లు వేసుకొచ్చినట్టు వాడికి బూట్లు కట్టి కూర్చోబెడితే వచ్చిన ప్రతివాడునేమో చెప్పులు ఇప్పి వాడు వస్తే వీడు బూట్లతో దండాలా, ఈయన వాడికి ఆశీర్వచనం చేయాలా, తపస్సంతా ధారబోచేసి. ఆ బిడ్డని కన్నా తండ్రి బుద్ధి చెప్పి బూట్లు ఇప్పి కూర్చోబెట్టద్దు వేదిక మీద. నేనంటలేదు, రామాయణం నేర్పుతోంది సంస్కారం. నేర్చుకో ఎలా బ్రతకాలో, నేర్చుకో ఎలా పెళ్లి చేసుకోవాలో. పెళ్లి చేసుకోవడానికి వయసు కాదు, పెళ్లి చేసుకోవడానికి పొడుగు పొట్టి కాదు చూసుకోవలసింది, అసలు పెళ్లి చేసుకోవడానికి నీకు యోగ్యత వచ్చిందా లేదా పరిశీలించుకో. సీతారామ కళ్యాణం బాగా చదువుకుని 4 శ్లోకాలు చెప్పడం వస్తేనే మీ పిల్లనివ్వండి. జనక మహారాజు గారు సుముహూర్తానికి కన్యాదానం చేస్తున్నాడు. సుముహూర్తానికి కన్యాదానంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఆచారం ఉంటుంది. ఒక చోట మంగళసూత్రం కడతారు, ఒక చోట పాణిగ్రహణం, ఒక చోట జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం అంటే నాకు ఆ విషయం గుర్తొస్తోంది. నేను ఒకప్పుడు వివాహ ప్రాశస్త్యము అని ఒక ఉపన్యాసం చేశాను. విచిత్రం ఏమిటో తెలుసా, నేను ఇటుపక్క రామలక్ష్మణులు అటుపక్క సీతమ్మని పెట్టుకుని వెనక లలితా పరాభట్టారికని పెట్టుకుని రామాయణం చెప్పిన వేదిక మీద సోత్కర్ష కోసం కాదు, నా గొప్ప చెప్పుకోవడానికి కాదు, రామాయణం గొప్ప చెప్పడానికి చెప్తున్నా. పరమ సత్యం ఒకటి మీకు చెప్తున్నా. ఎందరో యువకులు యువతులు నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు వివాహ ప్రాశస్త్యం చెప్పిన క్యాసెట్ ఉందా అని నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. చాలామంది పిల్లలు ఆ క్యాసెట్ విని రాసుకుని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పెళ్ళి ఇలా చెయ్యండి అని అడిగిన రోజులు ఉన్నాయి. కోటేశ్వరారు మా పెళ్ళికి మీరు ఎవరినైనా పురోహితుడిని పంపిస్తారా అని నాకు ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. నేను మురిసిపోతూ ఉంటాను పిల్లల్లో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు అలా చేసుకుందామని, ఆ క్రతువు అలా చేసుకోవాలని వాళ్ళకి ముచ్చట. పెద్దలు కూడా నిజంగా అలా సంస్కారవంతంగా వాళ్ళ పక్కన నిలబడితే ఎంత సంతోషంగా జీవితాలు ఉంటాయో, ఎవరి కన్నుల వెంట నీరుండదు, అందరూ పరమ ఆనందంగా అన్ని కుటుంబాలు ఉంటాయి. దానికి పునాది ఎక్కడుంది అంటే శ్రీరామాయణంలోనే ఉంది. ఎంత కాలం అయిపోనివ్వండి, రామాయణం ఉన్నంత కాలము సర్వ విధముల అభ్యున్నతి కలుగుతుంది. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం కాదు. నేను కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళి చూసి సిగ్గుపడుతూ ఉంటాను. ఆ పిల్లని జీలకర్ర పెట్టమంటారు, బెల్లం ఈ పిల్లాన్ని పెట్టమంటారు. పెట్టేసిన తర్వాత పురోహితుడు లేచి వెళ్ళిపోతాడు. ఆ కళ్యాణ మంటపంలో 1000 మంది ఉంటారు. గూడ జారిపోతుంటుంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే పాపం అలా జీలకర్ర బెల్లం పెట్టుకునే కూర్చోవాలా ఉందనుకుంటారు. ఇలా పెట్టుకుని ఉండిపోతారు ఇద్దరు. ఈ వచ్చిన వాళ్ళందరూ అక్షతలు వేస్తూ ఉంటారు. దీనికి తోడు ఇంకోడు ఉంటాడు, పాపం ఆయన తప్పే ఉంది, వీడియో సరిగా తీస్తే కదా డబ్బు ఇవ్వడం, అందుకని వేస్తూ ఒకసారి మళ్ళీ నటన చెయ్యాలి. వాళ్ళు మెడ తెగిపోయిన కోళ్ళల్లా ఇలా తిరిగి చూస్తూ ఉండాలి. ఓ పక్క మెడనిప్పి ఓ పక్క గోడనిప్పి, తీయచ్చో తెలీదు తీయకూడదో తెలియదు, పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది. అసలు అది కానే కాదు సుముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టుకోమని లేదు సుముహూర్తానికి. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నది సుముహూర్తం. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, ఏదా మంత్రం చెప్పోసారి. అఘోర చక్షు అనుందా లేదా మంత్రం. నేను ఈమె కన్నులలోకి ఎప్పుడు చూస్తున్నానో అది శుభముహూర్తం, ఆమె నా కన్నులలోకి ఎప్పుడు చూస్తోందో అది శుభముహూర్తం. అందుకే తెర దింపుతారు, అప్పటి వరకు ఒకరినొకరు చూసుకోరు. ఆ సుముహూర్తానికి ఒకరినొకరు చూసుకోవాలి, వీడియోల వంక చూడమనకూడదు. వాళ్ళని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుని వృద్ధాప్యం రాకుండా ఆనుకూల్యత కొరకు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు. అది పెట్టుకున్న తర్వాత చేయి తీసి ఇచ్చు. అంతేకాని సుముహూర్తం అంటే అసలు కళ్ళల్లోకి చూసుకోవడానికి వీలు లేకుండా తెరమించి ఇది పెట్టించేసేసి నొక్కేసుకుంటూ ఇలా కిందకి నేల మీద చూపులు చూసుకుంటే వాళ్ళకి ఎలా అభ్యున్నతి కలుగుతుంది చెప్పండి నాకు. తప్పెవరు చేస్తున్నారు? నేను చెప్పాలి నా కొడుక్కి, నేను చెప్పాలి నా కూతురికి పెళ్ళయ్యేటప్పుడు, నాన్న సుముహూర్తానికి అల్లుడి కళ్ళల్లోకి చూడవే, అల్లుడా నా కూతురు అని చెప్పాలి. నా కొడుక్కి చెప్పుకోవాలి, ఒరే సుముహూర్తానికి నాన్న కోడలు కళ్ళల్లోకి చూడు, అమ్మా కొడుకు కళ్ళల్లోకి చూడు అని చెప్పాలి. ఏమీ చెప్పకుండా వచ్చిన వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ తిరుగుతుంటే వాళ్ళు ఏమైపోతారు పిల్లలు? నీ కర్తవ్యం కాదు, వాళ్ళు కళ్ళల్లోకి చూసుకునేటట్టుగా మంత్రభాగం అలా ఉందా, వాళ్ళు చూసుకుంటుంటే కాదు ఇది సుముహూర్త అన్నప్పుడు ఆశీర్వచనం చెయ్యాలి. అడుగుతాడు సభలో ఉన్న వాళ్ళని, ఇది సుముహూర్తం అని మీరు అనండి అంటాడు. అయం ముహూర్త సుముహూర్తోస్తు, అది సుముహూర్తమే అని వీళ్ళందరూ వెళ్ళి అక్షతలేస్తారు. అది వివాహం అంటే, అది దానికి అర్థం. కాబట్టి
ఏది ఎందుకు చేస్తున్నామో దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటన్నది తెలుసుకున్ననాడు కదా చేసేది. అన్నం తినేటప్పుడు మాత్రం పప్పన్నం తిని పెరుగన్నం తింటావా? జన్మలో ఎప్పుడు పెరుగన్నం ముందు తిని పప్పన్నం తినవా? పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అన్నీ వేడుకలే. మంత్రభాగానికి వేదానికి ఏ విధమైన ప్రాశస్త్యం లేదా? అది తంత. పిల్లలు బాడబట్లా ఇది తెలుసుకుని నాబోటిగాళ్ళు ప్రవర్తించవలసి ఉంటుంది. పెద్దలు మీ వంటి వారిని కానీ మీరు అలా చేయలేదని కానీ నేను అంటలేదు, నన్ను నేను హెచ్చరిక చేసుకుంటున్నాను. ఒరే కోటేశ్వరరావు సరిగా ప్రవర్తించరా అని. కాబట్టి మహానుభావుడు జనకుడు పిలిచాడు సీతమ్మ చెయ్యి పట్టుకుని, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణినా పతివ్రత మహాభాగాఛాయేవానుగతా సదా అన్నాడు. ఇయం సీత, ఈమె సీత, మమ సుత, నా కూతురు. ఎంత సంతోషం కన్యాదాతకి! ఆయన అలా సంతోషంగా ఉండేటట్టు ఉంచాలి. మమ సుత సహధర్మచరీతవా, నీకు ధర్మానికి ఉపకరణం కింద ఇస్తున్నాను. అందుకే చతుర్థి విభక్తి వేయడు. తండ్రికి అధికారం ఉంటుంది కూతుర్నింటికి పిలవడానికి. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణినా, సుముహూర్తానికి అరచేతితో రాసి పాణిని గ్రహించు రామా. ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణినా పతివ్రత మహాభాగాఛాయేవానుగతా సదా. నా కూతురు మహాపతివ్రత. నీడ నిన్ను విడిచిపెట్టకుండా ఎలా వస్తుందో ఈమె నిన్ను అలా అనుగమిస్తుంది. ఆమెకి కష్టం కాదు చూసుకునేది, నేను లేకపోతే ఆయనకి కష్టం, అందుకని నీ వెంట వస్తుంది. ఆయనతో విడితే నాకు ఇబ్బంది అన్నమాట ఆమె నోటి వెంట ఉండదు. నేను లేకపోతే ఆయనకి ఇబ్బంది వచ్చేస్తుంది అంతే నీతో. పతివ్రత మహాభాగా, తన కొరకని తను చేయదు, నేను ఈ పని చేస్తే మా ఆయన కీర్తి ఏమవుతుందని చేస్తుంది. పతివ్రత మహాభాగాఛాయేవానుగతా సదా, నీతో ఎప్పుడు నీడలా అనువర్తిస్తుంది రామా. అటువంటి కూతురు నీకు ఇస్తున్నాను. ధర్మమునందు ఉపకరణంగా ధర్మపత్నిగా నీకు కన్యాదానం చేస్తున్నాను. ఏది? చెయ్యి చాపి పుచ్చుకో, పాణిగ్రహణం చేయి అన్నాడు. వెంటనే రామచంద్రమూర్తి తన పాణిని చాపి సీతమ్మ తల్లి యొక్క పాణిని గ్రహించారు. లక్ష్మణస్వామిని పిలిచాడు. లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళా దుద్యతామయ. ఓ లక్ష్మణ, ఆలస్యం చేయకు, మా భూత్కాలస్య పర్యయ. వెంటనే ఇదిగో నా కుమార్తె అయినటువంటి ఊర్మిళ యొక్క చేతిని సుముహూర్తం దాటకుండా గ్రహించు. ఓ భరత, నువ్వు కూడా మాండవి యొక్క హస్తాన్ని గ్రహించు. శత్రుఘ్నంచాపి ధర్మాత్మ అబ్రవీత్ జనకేశ్వర శృతికీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వపాణినా. ఓ శత్రుఘ్నుడా, కీర్తివంతుడా, ఇదిగో శృతకీర్తి, ఈమె యొక్క పాణిని గ్రహించు. ఒక తండ్రికి ఒక కొడుకు కూతురు ఉన్నారనుకోండి, ఓ కూతుర్ని కన్యాదానం చేసి పంపించాడు. వియ్యాలవారు అల్లుడు సరైన వాళ్ళు కాకపోతే తనకు కలిగిన సంతానంలో కూతురు చచ్చిపోయినట్టే. నిత్యం ఏడుస్తూనే ఉంటాడు ఆడపిల్లని తలుచుకొని. సరి అయినటువంటి అల్లుడు వచ్చాడనుకోండి, భగవంతుడిచ్చిన కొడుకుతో పాటు ఇంకో కొడుకు కూడా వచ్చినట్టే. ఈ ఒక్క మాట చాలు. వివాహం అన్నది ఎంత అవసరమో, ఎంత పరిణతితో ఉండాలో పెద్దలు మాత్రమే వివాహం ఎందుకు నిర్ణయించాలో. అంత స్థాయి నిర్ణయాలు ఎవరికి పడితే వాళ్ళు చేసుకునేవి కావు. ఈ జాతి వైభవం ఏమిటో తెలుసా? తన మెడలో ఇలా తాళి కట్టగానే ఆయన నాకు దైవము అని భావిస్తుంది ఆడపిల్ల. ఆ చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి ఖండాంతరములు వెళ్ళిపోతుంది. ఆ పిల్ల ఎప్పుడు ఆ దేశం పేరు వినలేదు, ఆ ఊరు తెలియదు, అక్కడ ఎవ్వరూ తెలియదు. ఈయన ముక్కు మొహం 3 రోజుల క్రితం వరకు తెలియదు. ఈయన చిటికిన వేలు పట్టుకుని విమానం ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోతోంది. తండ్రి అలా పంపాలని జీవితంలో అనుకోలేదు. కానీ ఒకసారి అల్లుడు వెడతానన్న తర్వాత పంపకుండా ఉండలేడు. కానీ ఆ పిల్ల తండ్రి ఉండలేడని తెలిసినా కూడా వెళ్ళిపోతోంది భర్తతోటి చిటికిన వేలు పట్టుకుని. ఇది ఈ జాతి సంస్కృతి. ఆడపిల్ల అంటే అంత గొప్పది. తల్లిదండ్రుల తీర్పుని అంత గౌరవిస్తుంది. భర్త ఆయన నాకు ఈశ్వరుడు, తల్లిని, తండ్రిని, తోబుట్టువుల్ని, ఉన్న ఊరు, స్నేహితులు, చదువుకున్నది, తిరిగింది, బంధువులు అందరినీ వదిలేస్తుంది. ఆయన ఒక్కడే సర్వస్వం. వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, అలా వచ్చిన ఆడపిల్ల కన్నుల నీరు కారకుండా చూసుకోవడానికి ఎంత ప్రేమతో పురుషుడు ప్రవర్తించవలసి ఉంటుంది. అటువంటి ఆడపిల్ల కన్నుల నీరు వచ్చేటట్టుగా చీత్కరించి ప్రవర్తించడం ఎంత దారుణాతి దారుణమైన విషయం.
అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదు. ఆయన నా భర్త, నాకు దైవం, అది ఈ జాతి సంస్కృతి. అందుకే ఆ దాంపత్యం ఏమైంది అన్నారు. అంతర్జాతిమపివ్యక్త వ్యాఖ్యాతి ఆఖ్యాతి హృదయం హృదా. సీతారాములిద్దరూ ఎప్పుడూ నోరు విప్పి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవలసిన అవసరం తగ్గిపోయింది. అంటే దాని అర్థం మాట్లాడుకోరని కాదు. ఆయన ఉపన్యాసానికి బయలుదేరుతూ బీరువా తలుపులు తీస్తాడు, ఆ తలుపులు తీస్తాడు, అవి తీస్తాడు, ఇవి తీస్తాడు, వెతుకుతూ ఉంటాడు. ఉత్తరీయం తీసుకెళ్లి మంచినీళ్లు తాగిన దగ్గర పెట్టారు, కుర్చీ మీద వేశారు అంటుంది. ఎక్కడుండి భార్య? వంటగదిలో ఉండి. ఆవిడికి తెలుసు ఉపన్యాసానికి వెళ్ళడానికి ముందు గుక్కెడు నీళ్లు తాగుతాడు, మళ్ళీ వచ్చాకే తాగుతాడు. అందుకని ఆ గుక్కెడు నీళ్లు తాగేటప్పుడు వెళ్ళేటప్పుడు వేసుకుందాం లేని ఉత్తరీయం కుర్చీ మీద వేస్తాడు. మరిచిపోయి పంచి ఎక్కడ కట్టుకున్నాడో అక్కడ వెతుకుతాడు. ఎన్నేళ్ళైనా అంతే బలహీనత. ఇది ఎవరికి తెలుసు? ఆయన హృదయం ఆవిడికి తెలుసు. వంటింట్లో ఉండి ఆమెని పిలవకుండానే చెప్తుంది. ఇంకా ఈయన తలుపు తీసి బయటికి వెళ్ళలేదు, బయట వాళ్ళు నిలబడి మాట్లాడుకుంటున్న చప్పుడు వినపడుతోంది, ఉత్తరీయం వెతుక్కుంటున్నారు. మంచినీళ్ళు తాగిన దగ్గర కుర్చీ మీద ఉత్తరీయం ఉంటుంది చూసుకోండి అంటుంది. అమ్మని అసాధ్యం, అక్కడే ఉందే అని సంతోషించి మెడలో వేసుకొని వెళ్ళిపోతాడు. అది స్వాధీన వల్లభ అంటే భయపెట్టి లొంగ తీసుకుంది కాదు, ఆయన మనసు గెలిచేసుకుంది. అందుకు ఆవిడికి చెప్పకుండా ఏమీ చేయలేడు. ఆ ప్రేమ అటువంటిది. సీతారాముల యొక్క దాంపత్యం అలా అయింది. ఆమె మనసు ఆయన దగ్గరుంది, ఆయన మనసు ఆవిడ దగ్గరుంది. ఎవరి మనసులు వాళ్ళ దగ్గర లేవు. అందుకే సుందరకాండలో హనుమ శిశుపా వృక్షం మీద కూర్చుని చెప్పారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఎవరి మనసు వాళ్ళ దగ్గరే ఉంటే ఈ సీతారాములు బ్రతికుండేవారు కాదు. సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది. శారీరకంగా వేరుగా ఉన్న ఇద్దరూ కలిసే ఉన్నారు. అంత ప్రేమ ఒకళ్ళంటే ఒకళ్ళకి. ఇది బాలకాండలో మొదలై పట్టాభిషేకం వరకు వాళ్ళ దాంపత్యం చెప్పకుండా మహర్షి చెప్తూనే ఉన్నారు. పట్టాభిషేక సర్గలో సీతారాములు కూర్చున్నారు, అందరికీ అన్నీ ఇచ్చేశారు. సీతమ్మ తల్లి మళ్ళీ మెళ్ళలోంచో హారం తీసి ఇలా పట్టుకుంది. రాముడు ఇలా చూశాడు. ఎవరికి ఇవ్వాలనుకుంటోంది? అందరికీ ఇచ్చేశాంగా. హనుమకి కూడా తెల్లటి బట్టల జత పెట్టారు. హనుమ తెల్లటి బట్టలు కట్టుకుంటారు. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అని. మరి ఇంకెవరికి మళ్ళీ నగ తీసావు? అందరికి అన్నీ ఇచ్చేసాం కదే, ఎవరన్నా మర్చిపోయానా అని అడిగాడు అనుకోండి ఆయన. ఆవిడ హృదయం ఇంకా ఆయనకి ఏమర్థమైనట్టు? ఆవిడ ఎందుకు హారం తీసిందో ఆయనకి తెలుసు. ఆయన అన్నాడు, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః. పౌరుషము, బుద్ధి, విక్రమము అన్నీ ఎవరియందున్నాయో అటువంటి వాడికి నువ్వు ఆ హారం ఇవ్వాలని అనుకుంటున్నావు. కాబట్టి ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్, ఇవన్నీ కూడా ఎవరి ఎందున్నాయో వారికి నువ్వు ఆ హారాన్ని ఇయ్యి. ఆవిడ ప్రత్యేకం ఎవరి కోసం తీసింది? ఎక్కడో 100 యోజనముల సముద్రానికి అవతల అశోకవనంలో తాను భర్త యొక్క జాడ తెలియక కష్టం చెప్పడానికి పక్కన ఇంకొక మనిషి కూడా లేకుండా 10 నెలల పాటు ఏడ్చినట్టుగా ఉన్న సమయంలో తాను 100 యోజనముల సముద్రమును దాటి ఈవల ఒడ్డుకొచ్చి రామకథ చెప్పి రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి తనకి రామచంద్రమూర్తి యొక్క అంగుళీయకాన్ని ఇచ్చి తన యొక్క బాధ పోగొట్టి లంకాదహనం చేసి రావణుడికి బుద్ధి చెప్పి వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తికి తన క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తిని తీసుకొచ్చి సముద్రానికి సేతువు నిర్మింపచేసి ఇంద్రజిత్ సంహారంలో తోడ్పడి రావణ సంహారం చేయించి మళ్ళీ సీతారాములు కలవడానికి కారణమైనటువంటి స్వామి హనుమకి ప్రత్యేకంగా ఏదో ఇవ్వకపోతే నా మనసుకు తృప్తి లేదు. అందుకు తీసింది హారం. అది తెలిసింది రామచంద్రమూర్తికి. ఎందుకని? ఆఖ్యాతి హృదయం హృదా. వాళ్ళ మనసులో మాట్లాడుకుంటాయి. ఇలా చూస్తే అంతే చేసేస్తారు ఇద్దరు. ఆయన ఇలా అంటాడు, ఆవిడ అంటుంది. పేరు పెట్టి పిలిచి అమ్మాయి అలాగే చూస్తానులేండి ఉండవు. ఇద్దరిది ఒకటే మనసు. అందుకే సీతారామ కళ్యాణం అంటే శంకర భగవత్పాదులంతటి వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. మనకి కళ్యాణం అంటే వాళ్ళ పోసుకున్న తలంబ్రాలే ప్రసాదం. ఆ తలంబ్రాలు మన తల మీద వేసుకుంటే ఆ బియ్యం యజ్ఞం చేసే అధికారం, మనకి సమస్త ఈప్సితములు నెరవేరుతాయి, సంతానం కలుగుతారు,
ఆ మంత్రాలతో మామూలుగా వివాహంలో పోసుకుంటారు. కళ్యాణంలో అలా పోసుకున్న తలంబరాలే అక్షతలుగా మనం వేసుకుంటాం. అదే కళ్యాణ ప్రసాదం. అందుకే ఆయన కూడా శంకర భగవత్పాదులు కూడా ఆ తలంబరాలని వర్ణించారు. జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవమస్తకీ చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తాశ్యామలకాయ కాంతి కలితాయ ఇంద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. అవి ఏమిటి ముందు చెప్పలేదు. పద్మరాగమణులు పట్టుకుందేమో తలంబ్రాలకు అనుకున్నారు. ఆమె తీసి ఇలా రామచంద్రమూర్తి యొక్క తల మీద పోస్తుంటే సత్కుంద ప్రసూనాయితాహ తెల్లగా మల్లెపూలల్లా ఏవో పడుతున్నాయి. అదేమిటి ఆవిడ చేతిలో ఎర్రగా పద్మరాగమణులు అనుకున్నాం, పోస్తున్నప్పుడు తెల్లగా మల్లెపూలల్లా పడుతున్నాయి, ఏమిటవి అని చూద్దాం అనుకునేటప్పటికీ కింద పడుతున్నాయి. స్రస్తాశ్యామల్లకాయ కాంతి కలితా ఇంద్రనీలాయితాహ. రాముడి యొక్క రంగు తగిలేటప్పటికి నీలమేఘఛాయ కదూ, ఇంద్రనీలమణుల్లో కనపడ్డాయి. అసలు అవి ఏమిట్రా, ఆవిడ చేతితో ఎర్రగా ఉన్నాయి, ఆయన తల మీద పోసినప్పుడు తెల్లగా ఉన్నాయి, ఒంటికి తగిలితే ఇంద్రనీలమణుల్లో ఉన్నాయి, అసలు అవి ఏమిటని కిందకు చూశారు. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. అవి ముత్యాలు. ఆ ముత్యాలు అలా తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు మానసికంగా ఓసారి చూసినంత మాత్రం చేత అభ్యున్నతి. అందుకే తలంబ్రాల మీద శ్లోకం చెప్పారు. అటువంటి సీతారామచంద్ర ప్రభు మన ఆంధ్రదేశంలో భద్రాద్రి మీద వెలిసి ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.